హలో విద్యార్థి, కొత్త సెషన్కు స్వాగతం. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మీ అవసరాలు మరియు సౌకర్యాలను అందిస్తారని మీకు తెలుసు. దేశంలో ప్రజలకు ఇలాంటి అవసరాలు సౌకర్యాలు ఎవరు కల్పిస్తారో తెలుసా? ఈ సదుపాయాలన్నీ కల్పించే వ్యవస్థ ఉంది. ఇది పౌరులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని ఇవ్వడాన్ని నిర్ధారిస్తుంది మరియు ఆ వ్యవస్థే విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేస్తుంది. సరిహద్దులను ఉగ్రవాదం నుంచి కూడా కాపాడుతుంది. ఈ వ్యవస్థను ప్రభుత్వం అంటారు. నేటి సెషన్లో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని ప్రభుత్వం అనే పాఠం గురించి మరింత తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని నేర్చుకుంటారు. ప్రభుత్వం అంటే ఏమిటి మరియు ప్రభుత్వం నిర్వహించే విధులను అర్థం చేసుకుంటారు. మన జీవితాలలో ప్రభుత్వ పాత్రను అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ శాఖలు, రకాలు మరియు స్థాయిలను అర్థం చేసుకుంటారు. కీలక పదాలు. ప్రభుత్వం దేశాన్ని పరిపాలించే అధికారం కలిగిన వ్యక్తుల సమూహం. ప్రజాస్వామ్యం ప్రజలచే ఏర్పడిన ప్రభుత్వం. రాచరికం చక్రవర్తి అత్యున్నత అధికారిగా ఉన్న ప్రభుత్వ రూపం. నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకునే ప్రక్రియ. ప్రతినిధులు మరొకరి తరఫున వ్యవహరించటానికి లేదా మాట్లాడడానికి ఎంపిక చేయబడిన లేదా నియమించబడిన వ్యక్తులు. రాజ్యాంగం ఒక దేశం యొక్క ప్రాథమిక సూత్రాలు మరియు చట్టాలను కలిగి ఉన్న డాక్యుమెంట్. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం లేదా నేషన్ కోసం పనిచేసే ప్రభుత్వం. భావనా పటాన్ని పరిశీలించండి. ప్రభుత్వం అంటే ఏమిటి? ఒక దేశం లేదా రాష్ట్రాన్ని నియంత్రించే మరియు నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల సమూహాన్ని ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం సాధారణంగా 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. అవి శాసనసభ, కార్యనిర్వహణ వ్యవస్థ,
న్యాయ వ్యవస్థ. ఒక ప్రభుత్వం ఏమి చేస్తుంది? నిర్ణయాలు తీసుకోవడం మరియు అమలు చేయడంతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు మొదలైన వాటిని నిర్మించడం వంటి అనేక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది. ప్రభుత్వ రకాలు: రాచరికం, ప్రజాస్వామ్యం మొదలైన అనేక రకాల ప్రభుత్వాలు పురాతన కాలం నుండి నేటి వరకు పనిచేశాయి. రాచరికం: మునుపటి సెషన్లో మీరు అశోకుడు, చంద్రగుప్తుడు మొదలైన చక్రవర్తులు మరియు రాజుల గురించి తెలుసుకున్నారు. అలాంటి రాజు లేదా రాణి పాలనను రాచరికం అంటారు. ఒక చక్రవర్తి వారసత్వం ద్వారా అధికారంలోకి వస్తాడు. ఉదాహరణకు, అశోకుడు తన తండ్రి బిందుసారుడు తర్వాత అధికారంలోకి వచ్చాడు. కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను కలిగి ఉంటారు. అయితే మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖలతో అధికారాలను పంచుకున్నారు. కాబట్టి పౌరులు చక్రవర్తిని బట్టి హక్కులు మరియు సౌకర్యాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు, అశోకుని పాలనలో ప్రజలు ఇతర పాలకుల కంటే ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలను అనుభవించారు. ఇది ప్రజలచే నడిచే ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడు ఓటు వేసేందుకు అనుమతించబడతారు. అందువలన అతను లేదా ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా చట్టాలు చేయడంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో పౌరులు రాచరికం వంటి ఇతర ప్రభుత్వాల కంటే ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలను అనుభవిస్తారు. ఇక్కడ అధికారాన్ని వారసత్వంగా పొందలేము. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రస్తుత ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశమే. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు. అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదాహరణకు స్విట్జర్లాండ్ పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై ఈ దేశంలో నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. తక్కువ జనాభా ఉన్నందున ఇది ఇక్కడ సాధ్యమవుతుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానాన్ని మాత్రమే పరిపాలిస్తారు. స్విట్జర్లాండ్ విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. పరోక్ష ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధిక జనాభా కారణంగా భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. మెజారిటీ పాత్ర ప్రాతినిధ్య సూత్రంతో పాటు మెజారిటీ పాలన అనేది ప్రజాస్వామ్యంలో కీలకమైన సూత్రాలలో ఒకటి. మీరు గుర్తించినట్లుగా ప్రజాప్రతినిధుల ఎన్నిక సాధారణ మెజారిటీతో జరుగుతుంది. దీని అర్థం ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తి, అది కేవలం ఒక ఓటుతో అయినా సరే, అతను లేదా ఆమె ఎన్నికైనట్లు. ఇతర అభ్యర్థులకు ఓటు వేసేవారు దీనిని అంగీకరించాలి మరియు మెజారిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అదేవిధంగా ఎన్నికైన ప్రతినిధుల యొక్క చాలా నిర్ణయాలు మెజారిటీ యొక్క అదే సూత్రాల ఆధారంగా ధృవీకరించబడతాయి. ఒక నిర్ణయానికి సగానికన్నా ఎక్కువ సభ్యులు మద్దతిస్తే అది అమలు చేయబడుతుంది. ఉదాహరణ, ఒక గ్రామంలో 20 మంది సభ్యులు ఉంటే ఒక ప్రతిపాదనకు కేవలం 11 మంది సభ్యులు మద్దతిస్తే చాలు. 9 మంది సభ్యులు వ్యతిరేకించినా అది ఆమోదించబడుతుంది మరియు అమలు చేయబడుతుంది. ఆ విధంగా ఆధునిక ప్రజాస్వామ్యాలు మెజారిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. పరోక్ష ప్రజాస్వామ్య రూపాలు. పార్లమెంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో కార్యనిర్వాహక సంస్థ శాసనసభ నుండి ఏర్పడుతుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ శాసనసభకు బాధ్యత వహిస్తుంది.
ఉదాహరణకు భారతదేశం, బ్రిటన్. అధ్యక్ష వ్యవస్థ. ఈ వ్యవస్థలో కార్యనిర్వాహక సంస్థ శాసనసభ నుండి ఏర్పడదు. కార్యనిర్వాహక సంస్థ శాసనసభకు బాధ్యత వహించదు. ఉదాహరణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్. వివిధ స్థాయిలలో ప్రభుత్వం. భారతదేశం అధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. కాబట్టి దేశమంతటా ప్రజల అవసరాలు, సమస్యలను గుర్తించటం కష్టం. కాబట్టి వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అవి జాతీయ స్థాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్థాయి, స్థానిక ప్రభుత్వం. మరికొన్ని కీలక అంశాలను పరిశీలిద్దాం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేస్తుంది. గ్రీసు ప్రజాస్వామ్యానికి జన్మస్థలం. ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను ఎన్నికలు అంటారు. పరోక్ష ప్రజాస్వామ్యం యొక్క విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. అవి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి. భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మహిళలు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు ఉండేది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారందరికీ ఓటు హక్కు ఉంది. కాబట్టి ఈ సెషన్లో మనం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధులను మరియు మన రోజువారీ జీవితాలపై దాని ప్రభావాన్ని పరిశీలించాం. మనం ప్రభుత్వ నిర్మాణాల యొక్క వివిధ స్థాయిలు మరియు రకాలను చర్చించాం. వాటి పాత్రలు మరియు సంస్థలపై అంతర్దృష్టులను పొందాము. పాఠాన్ని విన్నందుకు ధన్యవాదాలు. ఆశ్రయ ఆకృతిని చూస్తూ ఉండండి.